నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. కులాలను తుడిచిపెట్టేయాలి, కులరహిత సమాజం రావాలి అని నాయకులు చిలక పలుకులు పలుకుతూ ఉంటారు. అలాంటి ఆదర్శాలకు సంబంధించిన సభలు జరిగినప్పుడు ఇంకా రెచ్చిపోయి ఉపన్యాసాలు ఇస్తారు. పవన్ కళ్యాణ్ లాంటి మహానాయకులైతే తనకు కులం ఆపాదించి విమర్శలు చేసేవారి మీద ఒక రేంజ్లో విరుచుకుపడతారు. నేను విశ్వమానవుడిని అని చెప్పుకుంటారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అందరికీ కులాలు కావాలి, కులాలు సజీవంగా బతికి ఉన్నంత వరకు మాత్రమే, కులాల మధ్య కొట్లాటలు జరుగుతున్నంత కాలం మాత్రమే తమకు మనుగడ అని రాజకీయ నాయకులకు బాగా తెలుసు. అందుకే తాజాగా ఏపీ సర్కారు కులాల వైషమ్యాలను పెంచి పోషించే మరో తాజా నిర్ణయం తీసుకుంది. బీసీలపై దాడులకు పాల్పడితే కఠినమైన శిక్షలు విధించేలాగా బీసీ రక్షణ కోసం ముసాయిదా చట్టం తీసుకొస్తోంది. ఈ కేసుల విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానాలను కూడా ఏర్పాటు చేయబోతోంది. ఏపీ ప్రభుత్వం తెస్తున్న ఈ చట్టం విధి విధానాలను గమనిద్దాం. బీసీల మీద సామాజిక బహిష్కరణ, దూషణలు, దాడులు, వేధింపులు, ఇతర అఘాయిత్యాలకు పాల్పడినప్పుడు 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించేలా చట్టం నిర్దేశిస్తుంది. రెండోసారి మళ్లీ అదే నేరం చేస్తే గనుక కనీసం 1 ఏడాది నుంచి 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు. ఈ శిక్షను కోర్టు మరింతగా పెంచవచ్చు కూడా. కొత్తగా తెస్తున్న ఈ బీసీ అట్రాసిటీ చట్టం ప్రకారం ముందస్తు బెయిల్కు కూడా అవకాశం ఉండదు. ఈ చట్టం త్వరలోనే కార్యరూపంలోకి వచ్చే అవకాశం ఉంది. బీసీలపై వేధింపులు అరికట్టేందుకు తెచ్చిన ఈ కేసులు సత్వరం పరిష్కారమయ్యేలా జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కూడా అనుకుంటున్నారు. ఏపీలోని కూటమి సర్కారు ఇలాంటివి తేవడానికి పూనుకోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సమాజంలో వివిధ వర్గాల మధ్య తగాదాలు, కొట్లాటలు జరగడం చాలా సహజం. అవి దూషణల దగ్గర నుంచి దాడుల వరకు రకరకాల రూపాలను సంతరించుకుంటూ ఉంటాయి. రకరకాల స్థాయిల్లో తీవ్రమవుతూ ఉంటాయి. స్థల కాల పరిస్థితులను బట్టి అలాంటి సంఘటనల్లో దెబ్బతింటున్నవారు, నష్టపోతున్నవారు బీసీలు కూడా ఉండవచ్చు. వారు కేవలం బీసీలైనందువల్ల మాత్రమే ఆ దాడులు జరగవు. అందుకు దారితీసే కారణాలు వేరే ఉంటాయి. కానీ ఇలాంటి చట్టం వచ్చిన తర్వాత దెబ్బతిన్న వర్గాల్లో బీసీలుంటే చాలు, ఇక ఈ చట్టాన్ని కవచంగా వాడుకుంటూ ప్రత్యర్థుల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధించడానికి అవకాశం ఏర్పడుతుంది. బీసీలకు ఈ చట్టం చాలా మేలు చేస్తుందని, రక్షణ కల్పిస్తుందని ప్రభుత్వం టముకు వేసుకోవచ్చు. కానీ నిజానికి దుర్వినియోగం అయ్యే అవకాశాలే ఎక్కువ. సమాజంలో కులాల కక్షలు, కార్పణ్యాలు నిత్యం రగులుతూ ఉండేలా రావణ కాష్టాన్ని ఎగదోయడం రాజకీయ నాయకులకు చాలా ఇష్టమైన పని. కులాల కుంపట్లలో నిప్పు రాజేసి చలి కాచుకోవడం వారికి అత్యంత ప్రీతిపాత్రమైన వ్యాపకం. ఎందుకంటే వారికి సమాజం ప్రశాంతంగా ఉండడం వల్ల ఉపయోగం లేదు. ఎస్సీ ఎస్టీల రక్షణ కోసం కూడా మన వద్ద బలమైన చట్టాలు ఉన్నాయి. ఈ బీసీల రక్షణ చట్టం పూర్తి స్థాయిలో బయటకు వస్తే తప్ప దానితో పోల్చి విశ్లేషించడానికి వీల్లేదు. కానీ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, 2 నెలల్లోనే తేల్చాలని నిర్దేశించడం వంటి అంశాలు గమనిస్తే అదే తరహాలో కనిపిస్తోంది. దీనివల్ల బీసీలు బాగుపడడం కంటే రాజకీయ నాయకులే అధికంగా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎస్సీలను నాయకులు తమ స్వార్థానికి వాడుకుంటున్నట్టే ఇక మీద బీసీలను కూడా వాడుకోవడానికి మొగ్గు చూపిస్తారు. ఎన్నడైనా గమనించారా? చాలా మంది రాజకీయ నాయకుల వద్ద డ్రైవర్లుగాను, ఇతర చిన్న స్థాయి పనుల్లోనూ ఎస్సీలు పనిచేస్తూ ఉంటారు. నాయకులు వారికి ప్రభుత్వ పథకాలను వాడుకొని చిన్న చిన్న మేళ్లు చేస్తూ ఉంటారు. ఎస్సీలకు దక్కే పథకాల కారణంగానే ఆ మేళ్లు జరుగుతూ ఉంటాయి. కానీ బయటకు తమను ఆశ్రయించిన వారికి తమ సర్వస్వం దోచిపెడుతున్నంతగా, వారిని గొప్పగా చూసుకుంటున్నట్లుగా బిల్డప్లు ఇస్తూ ఉంటారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు, తగాదాలు, ఘర్షణలు జరిగినప్పుడు ముందుగా సదరు ఎస్సీ అనుచరులను ముందుకు నెడతారు. మొత్తానికి వారి ద్వారా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తారు. మనకు చాలా సందర్భాల్లో రాజకీయ ఘర్షణలు చెలరేగినప్పుడు ఇరు వర్గాలు కూడా తమ ప్రత్యర్థుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిన వైనం కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ప్రత్యేకించి గ్రామాల్లో తమ ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవాలనిపిస్తే చాలు తమ అనుచరులు, ఆశ్రితులు అయిన ఎస్సీలను ఎగదోసి వారి ద్వారా అట్రాసిటీ కేసులు పెట్టించడం, నాన్ బెయిలబుల్ కేసులతో వేధించడం చాలా సాధారణంగా కనిపించే సంగతి. ఇది ఎంత పరాకాష్ఠకు చేరుతూ ఉంటుందంటే ఎవరైనా అధికారులు, నాయకులు ఒత్తిళ్లకు లొంగకుండా, వారికి లోబడి వారి అడుగులకు మడుగులొత్తకుండా స్వతంత్రంగా వ్యవహరించినా, తాము చట్ట ప్రకారం మాత్రమే పనిచేస్తాం అని స్థిరంగా వ్యవహరించినా వారి మీద కూడా నలుగురు ఎస్సీలను ఎగదోసి వెంటనే అట్రాసిటీ కేసులు పెట్టించేస్తూ ఉంటారు. ఇలాంటి తప్పుడు కేసులతో అన్ని వర్గాలను వేధించుకు తినడానికి, అధికారులు సహా అందరినీ లోబరుచుకోవడానికి
కొత్తగా రాబోయే బీసీ రక్షణ చట్టం కూడా నాయకులకు మరింతగా వెసులుబాటు కల్పిస్తుందని అనుకోవాలి. కులాలు లేకపోతే రాజకీయాలకు మనుగడ లేదు. సమాజంలోని ప్రజలందరూ కూడా తమను కులరహిత మనుషులుగా గుర్తించమని వేడుకున్నా సరే అధికారంలో ఉండే రాజకీయ నాయకులు మాత్రం అందుకు సస్యమిరా అంటారు. ఎందుకంటే కులం వారికి పెట్టుబడి అవసరం లేని వ్యాపార వస్తువు. కొంచెం కెలికి వదిలిపెడితే చాలు ఎప్పటికీ ఫలితం ఇస్తూ ఉండే వ్యాపారం అది. ఇంకా సూటిగా చెప్పాలంటే బ్రిటిషు వాడు మన దేశం అంతటికీ నేర్పి వెళ్ళిన మంత్రం విభజించి పాలించడం. దీనిని రాజకీయ నాయకుల కంటే ఎవ్వరూ అంత బాగా నేర్చుకున్నారని అనలేం. సమాజాన్ని ముక్కలుగా చీల్చి నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి వారికి కులం ఒక ఆధారవు. ఫర్ ఎగ్జాంపుల్, కులరహిత సమాజాన్ని ఊహించుకోండి. ఈ సమాజంలో కులాలు లేవు, మనుషులంతా ఒక్కటే, అందరూ సమానంగా బతుకుతున్నారనుకోండి. అలాంటప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాలు నడపడానికి ప్రభుత్వాలకు, పార్టీలకు ఎలా వీలు కుదురుతుంది? పేదవాళ్లకు మాత్రమే ప్రభుత్వం చేయూతనందిస్తుందని అంటే ఎవరు మంచి పాలన అందించగలరో వారిని మాత్రమే ప్రజలెంచుకుంటారు. అలాంటి చైతన్యం ప్రజల్లో ఉంటుంది. ఆ చైతన్యం రాజకీయ నాయకులకు కంటగింపు. ప్రజల్లో చైతన్యం వారికిష్టముండదు. వారొక మాయలోనే ఉండాలి. వారిని మభ్యపెట్టి తాము పబ్బం గడుపుకోవాలి. కనీసం కులాల వారీగా చీలికలుంటే ఏ కులం కట్టుగా ఉంటుందో, ఏ కులం మెజారిటీ ఉంటుందో, ఏ కులాన్ని లొంగదీసుకోవడం సాధ్యమవుతుందో వారిని టార్గెట్ చేసి కొన్ని మాయమాటలు గుప్పిస్తారు. రాజకీయ నాయకులకు పార్టీల వారీగా కొన్ని కులాలుంటాయి. ఆయా పార్టీలు నాయకుల కులాలతో పాటు కొన్ని అనుబంధ కులాలను కూడా కలిగి ఉంటాయి. వారందరినీ ఉద్ధరిస్తామంటూ వరాలు ప్రకటించడం ద్వారా ఆయా కులాలను మరింత కట్టుబాటుతో తమ వైపు కట్టేసుకోవడం నాయకులకు సాధ్యమవుతుంది. అలాంటి కులాల దుర్వినియోగం పెచ్చరిల్లడానికి ఈ చట్టం మరింతగా దోహదపడుతుంది. సమాజంలో శాంతికి ఈ చట్టం చరమగీతం పాడుతుందనే అభిప్రాయం కూడా పలువురిలో వ్యక్తమవుతోంది. ఇలాంటి చట్టాల దుర్వినియోగం ఎలా ఉంటుందంటే పాలకుల పార్టీలు ఏ అగ్రకులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయో వారికి వ్యతిరేకంగా కేసులు నమోదు కావు. వారికి వ్యతిరేకంగా ఎవరూ పెద్దగా ఫిర్యాదులు చేయరు. ఫిర్యాదులు వచ్చినా సరే పోలీసులు వాటిని రిజిస్టర్ చేయరు. వారిని బుజ్జగించి కేసులు మాఫీ చేయడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో పాలకులకు, ప్రత్యర్థి పార్టీలకు ప్రాతినిధ్యం వహించే అగ్రకులాల వారికి సంబంధించి చిన్న వివాదాలు రేకెత్తినా సరే ఈ గట్టి చట్టాల కింద కేసులు నమోదవుతాయి. సింపుల్గా చెప్పాలంటే పాలక పార్టీలు ప్రత్యర్థుల్ని వేధించడానికి ఈ చట్టాల్ని గరిష్టంగా వాడుకునే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నది. తెలుగుదేశం, జనసేన పార్టీలు కమ్మ, కాపు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు. బీసీల చట్టం కొత్తగా వచ్చినా సరే ఆ రెండు కులాల మీద కేసులు నమోదు కావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న రెడ్డి సామాజిక వర్గం వారి మీదనే ఎక్కువగా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి చట్టాల వలన సమాజంలో శాంతి, సహృద్భావ వాతావరణాలు సమూలంగా నాశనమవుతాయి. ఉత్తర భారతదేశంలో చాలా వరకు రాజకీయాల మనుగడకు కులాలే ప్రాణవాయువు. తెలుగు రాష్ట్రాల్లో అంత విచ్చలవిడితనం లేదు. ఇకపై ఆ విచ్చలవిడితనం యథేచ్ఛగా వచ్చేస్తుంది. తారసపడిన వాడిని మనిషిగా కంటే కూడా ముందుగా కులం చూడడం ప్రారంభమవుతుంది. కొన్ని కులాలన్నీ కలిసి ముఠాలుగా రూపొందే దుర్మార్గం కూడా కార్యరూపంలోకి వస్తుంది. ఇంకో పోకడను కూడా మనం గమనించాలి. సాధారణంగా ఒక కులం వల్ల మాత్రమే, కులం వాళ్ల మీద మాత్రమే జరిగే దాడులు తక్కువగా ఉంటాయి. ఒక గ్రామంలో ఒక బీసీ కులం వారు 100 కుటుంబాలు, అగ్రకులం వారు 10 కుటుంబాలు ఉంటే ఆ అగ్రకులం బీసీ కులాల మీద దాడులు చేయడం మనకు అరుదుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కులం అక్కడ మైనారిటీ. పైగా బీసీ కులాలు బలం ఎక్కువ. కేవలం సంఖ్యాబలం మాత్రమే కాదు, ధనబలం, వర్గబలం లాంటివి అనేకం ఎవరు దాడి చేస్తూ ఉంటారు, ఎవరు బలవుతూ ఉంటారు అనే అంశాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. సంఖ్యాపరంగా మైనారిటీగా ఉండేవారు, బలహీనులుగా ఉండేవాళ్లు సాధారణంగా అన్యాయానికి గురవుతూ ఉంటారు. మన దేశంలో ముస్లింలు ఒక రకమైన ఆత్మరక్షణ భావనలో ఉంటారు. హిందువులది ఆధిపత్యం గనుక. అదే బంగ్లాదేశ్ విషయానికొస్తే ముస్లింలు అత్యధికులు గనుక ఇతరులను ఏరి మరీ చంపేస్తూ ఉన్నారు. వారు సంఖ్యాపరంగా ఎక్కువ ఉండడమే కారణం. సాధారణంగా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఆ క్షేత్రస్థాయిలో మూల కారణాలను అన్వేషించకుండా, పట్టించుకోకుండా కులాలను బట్టి రక్షణకు చట్టాలు తయారైతే సమాజం మొత్తం గాడి తప్పుతుంది. కులాల పరమైన వివక్ష కనిపించడం కేవలం ఎస్సీ, బీసీల పట్ల మాత్రమే జరగదు. 10 మంది అబ్బాయిలు కాపు కాసిన రోడ్డులో 2 అమ్మాయిలు వెళుతుంటే వారికి ఈవ్ టీజింగ్ బాధ ఎదురవుతుంది. అదే గుంపులుగా అమ్మాయిలు ఉన్న చోట ఓ అబ్బాయి ఒంటరిగా వెళుతున్నా సరే ఈవ్ టీజింగ్ లాంటిది తప్పదు. ఇక్కడ ఒక వర్గం సంఖ్యాబలం, రెండో వర్గం బలహీనత మాత్రమే టీజింగ్లో ప్రధాన పాత్ర వహిస్తాయి. కులాల మధ్య ఘర్షణలు కూడా అంతే. రక్షణ కోసం చట్టాలు తేదలుచుకుంటే మంచిదే. కానీ ఏ కులం వారైనా సరే కులం కారణంగా వేధింపులు, దాడులకు గురైనప్పుడు కులాన్ని ఆసరాగా చేసుకుని మరో కులం వారు దుర్మార్గ
దుర్మార్గానికి పాల్పడుతుంటారు. అందరికీ సమానమైన చట్ట సంరక్షణ ఉండాలి, కానీ ప్రభుత్వాలు ఎస్సీలకు ఉన్నట్టే బీసీలకు మాత్రం చట్టపరమైన రక్షణ కల్పించాలనుకోవడం, కొన్ని కులాలను మాత్రం వేరు చేసి వారిని అభద్రతలోకి ఆత్మరక్షణలోకి నెట్టడమే తప్ప మరొకటి కాదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.